హాయ్ అండి. వెల్కమ్ టు జేషన్ కిచెన్. నేను ఇవాళ మీకు స్ప్రింకిల్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటాయండి. ముందుగా మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలి. నేను 1:1 రేషియోలో డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ రెండు తీసుకున్నానండి. అంటే 1 కప్ మిల్క్ కాంపౌండ్ అయితే 1 కప్ డార్క్ కాంపౌండ్. కింద బౌల్లో వాటర్ పోసుకొని అవి హీట్ అయ్యాక పైన చాక్లెట్ బౌల్ పెట్టుకోవాలండి. చాక్లెట్ బౌల్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్కి టచ్ అవ్వకూడదు. టచ్ అయితే చాక్లెట్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇలా బాగా మెల్ట్ అయ్యాక పక్కన పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఈ చాక్లెట్ షైనింగ్ అనేది మొత్తం మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత షైనింగ్గా ఉంటాయి చాక్లెట్స్, చూడ్డానికి చాలా బాగుంటాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలండి. చూడండి, ఇలాగ చాక్లెట్ మౌల్డ్ తీసుకోవాలండి. అలాగే స్ప్రింకిల్స్ అండి. ఇవి బేకరీ ఐటమ్స్ దొరికే ఎక్కడైనా ఉంటాయండి, మీరు కొనుక్కోవచ్చు. ఇవి వైట్ బాల్ స్ప్రింకిల్స్ అండి. ఇప్పుడు ఈ చాక్లెట్ కాంపౌండ్ మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని హాఫ్ వరకు మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఫుల్గా కాదండి, హాఫ్ వరకే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు మనము స్ప్రింకిల్స్ చూపించాను కదండి, ఆ స్ప్రింకిల్స్ కొంచెం కొంచెం ఫిల్ చేసుకోవాలండి. ఇందులో వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చాక్లెట్ స్ప్రింకిల్స్ అన్నీ దాంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలండి. పై వరకు వేసుకోవద్దండి, మళ్ళీ మనం చాక్లెట్ ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చాక్లెట్స్తో కవర్ చేసుకోవాలండి. మళ్ళీ బయటకు ఎక్కడికి ఇవి లీక్ అవ్వకూడదండి. ఇందులో నేను అలాగే వైట్ బాల్ స్ప్రింకిల్స్ కూడా వేస్తున్నానండి. చూడండి, ఇవి మీకు ఏ బేకరీ ఐటమ్స్ దొరికే షాప్లో అయినా మీకు దొరుకుతాయండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మనము ఈ చాక్లెట్ కాంపౌండ్తో ఫిల్ చేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా అట్లాంటివి పోతాయి, ఎయిర్ బబుల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ప్లస్ చాక్లెట్ కూడా పైన మొత్తం స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఒక 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా చాక్లెట్స్. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.